హాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను. రవి, సంజన అనే భార్యాభర్తలు ఉండేవారు. వారికి వివాహం జరిగి 10 సంవత్సరాలు అవుతుంది. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా వారి వైవాహిక జీవితాన్ని గడిపేవారు. ఇలా కొంతకాలం గడిచింది. ఆ తర్వాత ఇద్దరూ వారి వారి ఉద్యోగాల్లో బిజీగా ఉంటూ ఒకరితో ఒకరు సమయాన్ని గడిపేవారు కాదు. వర్కులో చిరాకు అంతా ఇంట్లో ఒకరి మీద ఒకరు చూపిస్తూ గొడవలు పడుతూ ఉండేవారు. రోజురోజుకు గొడవలు పెరుగుతుండేసరికి ఇక ఇద్దరూ విడాకులు తీసుకుందామని నిర్ణయించుకుంటారు. ఈ విషయాన్ని ఇద్దరు వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్తారు. ఈ వార్త విని వాళ్ళ అమ్మా నాన్నలు చాలా బాధపడతారు. వాళ్ళని మళ్ళీ దగ్గర చేయాలని రవి అమ్మా నాన్న నిర్ణయించుకుంటారు. రవి సంజనాలను ఒక ఆదివారం ఇంటికి భోజనానికి రమ్మని పిలుస్తారు. ఆదివారం నాడు ఇద్దరూ ఇంటికి వెళ్తారు. చక్కగా వంటలు వండుకొని భోజనం చేసి ఆ రోజంతా సంతోషంగా గడుపుతారు. ఇక రవి వాళ్ళ నాన్న ఇద్దరిని కూర్చోబెట్టి అసలు సమస్య ఏమిటి, ఎందుకు విడాకులు తీసుకుందాం అనుకుంటున్నారు అని అడుగుతాడు. ఇక రవి, చిన్నవాటికి కూడా గొడవ పడుతున్నాం నాన్న, ఇక ఇద్దరం కలిసి సంతోషంగా ఉండలేం అనిపిస్తుంది అంటాడు. సంజన కూడా అదే చెప్తుంది. ఇక రవి వాళ్ళ నాన్న, మా మధ్య మాత్రం గొడవలు రావు అనుకుంటున్నారా? ఎలాంటి భార్యాభర్తల మధ్యనైనా గొడవలు సహజమే. ఎంత పెద్ద గొడవైనా సరే మేము ఇద్దరం కాసేపు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకునే వాళ్ళం. అంతేకాని విడిపోవాలి అన్న ఆలోచన కూడా మా మధ్య ఎప్పుడూ రాలేదు. మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు సమయాన్ని కేటాయించుకోకపోవడం వల్లే మీ ఇద్దరి మధ్య దూరానికి కారణం. నేను మీకు ఒక సలహా ఇస్తాను. ఆఫీస్ నుండి తిరిగి వచ్చాక మీ పనులు పూర్తి చేసుకొని రోజుకో 1 గంట సేపు ఒకరితో ఒకరు సమయాన్ని గడపండి. ఆ రోజు మీకు ఎలా గడిచింది, మీ బాధలు సంతోషాలు అన్నీ నిజాయితీగా పంచుకోండి. ఇలా కొద్ది రోజులు ప్రయత్నించి చూడండి. అప్పటికీ మీరు కలిసి ఉండలేమని అనిపిస్తే విడాకులు తీసుకోండి అని చెప్తాడు. ఇక ఇద్దరూ ఇంటికి బయలుదేరి వెళ్తారు. మరుసటి రోజు నుండి ఇద్దరు రవి వాళ్ళ నాన్న చెప్పినట్టుగా ఆఫీస్ నుండి తిరిగి వచ్చాక మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అప్పటి నుండి ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ జరిగింది. ఇద్దరు మళ్ళీ మునుపటిలాగా ఎంతో ప్రేమగా ఉంటున్నారు. ఇక వారి మధ్య విడాకులు అన్న మాటే లేదు. భార్యాభర్తల బంధంలో ఒకరి కోసం ఒకరు సమయాన్ని కేటాయించుకోవడం ఎంతో అవసరం. ఆనందాలు మాత్రమే కాదు, బాధలు కూడా మీ భాగస్వామితో పంచుకోవాలి. ప్రతి భార్యాభర్తలు ఇలా చేయగలిగితే వారు ఎప్పటికీ వీడిపోరు. కథ నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.